హాయ్ అండి, హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోస్ చూసి కామెంట్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి. అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పనిలో పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా మనము ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాం. ఇలా మనం పండగలు వ్రతాలు అయినప్పుడు దేవుళ్ళకి టెంకాయలు కొడుతూ ఉంటాం కదండి. అలా టెంకాయ కొట్టినప్పుడు పైన పొట్టు, ఇప్పుడంటే మనం పొట్టుతో తెచ్చుకోవటం లేదు కాబట్టి ఓన్లీ జుట్టు మాత్రమే మనకి ఉంటుంది. ఆ జుట్టులో ఉన్నటువంటి పీచ్ అంతా కూడా అలాగా నారలు నారలుగా తీసేయాలి. తీసేసినప్పుడు అందులో ఉండేటువంటి హస్క్ పొట్టంతా కూడా రాలిపోతుంది. మనకి కావలసినటువంటి నారలు ఫైబర్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. అలా తీసిన తర్వాత దీన్నంతా కూడా అలాగా దులిపేయాలి. దులిపినప్పుడు దాంట్లో ఉండేటువంటి కొబ్బరి హస్క్ అంతా కూడా రాలిపోతుంది అండి. మనకు కావలసినటువంటి పీచు కోయర్ వస్తుంది. చక్కగా అలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. చూసారా, హస్క్ అంతా కూడా వేస్ట్గా పడేయకుండా మనము ఆ చెట్లకి కుండీలలో వేసినాం అనుకోండి, మంచి వాటర్ని రిటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇలాగా మనము పౌడర్ వేసుకునేటువంటి పప్స్ పాడైపోయిన తర్వాత, స్పాంజి ఊడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ కొబ్బరి పీచునంతా కూడా చక్కగా లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక స్టిచ్ వేసినాం అనుకోండి, మంచి స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది. అంటే ఎలాంటి సీయింగ్ మిషన్ లేని వాళ్ళకి, ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళకి కూడా ఈజీగా జస్ట్ 2 minutes, మనం ఎలాగూ టెంకాయ కొట్టినప్పుడు జుట్టు తీసేస్తాం, దాన్ని బయట పడేసే కన్నా జస్ట్ క్లీన్ చేసేసి ఈ పఫ్ లోపల ఇన్సర్ట్ చేసినాం అనుకోండి, చాలా ఈజీగా మనకి స్క్రబ్బర్ ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు అండి. మనము టైల్స్ క్లీన్ చేయడానికైనా, షింకులు వాష్ బేసిన్లు క్లీన్ చేయడానికైనా, గిన్నెలు క్లీన్ చేయడానికైనా, మామూలుగా మనం అంతకుముందు అంతా కూడా మన తాత ముత్తాతల కాలంలో కొబ్బరి పీచే కదండి వాడింది దేన్నైనా శుభ్రం చేయడానికి. ఇప్పుడంతా మనం ప్లాస్టిక్కి వెళ్ళిపోయి ఎన్వైరన్మెంట్ని, మన హెల్త్ని పాడు చేసుకుంటున్నాం. అలా కాకుండా న్యాచురల్గా వచ్చేటువంటి థింగ్స్ని మనం కనుక యూజ్ చేసినామనుకోండి, చక్కగా హెల్త్ పాడవకుండా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ పాడవకుండా ఉంటుంది, మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకేముంది, మొత్తం అంతా కూడా ఎక్కడైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్ అయ్యిందంతా కూడా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక సూది దారం, కొబ్బరి పీచు, ఇంకా ఈ పఫ్ అలాగ మనం హ్యాండ్కి పెట్టేసుకొని క్లీన్ చేస్తే దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్లేట్స్ ఎలా శుభ్రం చేయాలో చూపిస్తాను, చూడండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా అంతేకాకుండా మనకి పాడైపోయినటువంటి పఫ్సే ఉండక్కర్లేదు, కాస్త క్లాత్ ఉన్నా సరిపోతుంది. ఇది మామూలుగా మనకి సోఫాస్, తర్వాత బెడ్స్, అందులో వచ్చేటువంటి కోయర్ అండి. తర్వాత ఇవి ఊజు కర్రలు పాడైపోతే మనం పక్కన వేస్ట్గా పడేస్తూ ఉంటాం. పడేయడానికి ధైర్యం రాదు, వాడుకుందాము అంటే పనిచేయదు, కొత్తవే ఊడిపోతూ ఉంటాయి. అలా కొత్తది ఊడిపోతే పక్కన పెట్టేశాను. ఇంకా నాకు ఈ థాట్ వచ్చిన తర్వాత సరే చేసేద్దాము, అందరికీ యూజ్ అవుతుంది కదా అని వీడియో చేస్తున్నానండి. అలా ఏదైనా ఒక లిడ్ తీసుకొని, అంటే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లిడ్ తీసేసుకొని చుట్టంతా కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి కదలకుండా చక్కగా ఒక పిన్ పెట్టేసి, నీడిల్ కానీ లేదంటే గుండు పిన్ కానీ పెట్టేసి చుట్టూతా రౌండ్గా మనం మార్క్ చేసుకున్న దానిపై నుంచి కట్ చేస్తూ రావాలండి. అంటే మన లేడీస్ పొదుపు అనేది మనకి ఇప్పుడే కాదండి, పూర్వకాలం నుంచి కూడా ఉంది. ఎంత పొదుపు చేస్తే అంత హ్యాపీగా లైఫ్ని మనము లీడ్ చేయొచ్చు. పిసినారితనము అనరండి, దీన్ని పొదుపు అంటారు. మనం పొదుపు చేసే దగ్గర పొదుపు చేయాలి, ఖర్చు చేసే దగ్గర ఖర్చు చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఇంకా కాస్త పెద్దగా, అంటే సైజు కొంచెం పెద్దగా కావాలి అని అనిపించింది నాకు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఫస్ట్ మనకి పెద్దగా ఏం అవసరం లేదు, ఆ లిడ్ ఎంతైతే ఉందో అంతైతే సరిపోతుంది అని అనిపించిందండి నాకు. ఇంకా ఇలాగా ఇది కూడా చుట్టూ రౌండ్గా కట్ చేసేస్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయండి మీకు మంచి యూజ్ అయ్యేవి. మామూలుగా నేను యూట్యూబ్లో అబ్జర్వ్ చేస్తున్నాను, జస్ట్ టైంపాస్ వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళు ఏదో టైంపాస్కి చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, మన టైం వేస్ట్ అవ్వడము తప్ప. ఇలాంటివి ఏవైనా యూస్ఫుల్, నా వీడియోస్ అనే కాదు, ఏవైనా మన టైంని వేస్ట్ చేయకుండా మనకి మన టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనే వీడియోస్ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా చుట్టూతా అలాగా స్టిచ్ చేసేసి కాస్త ఓపెన్ పెట్టాలి అండి. అలా నేను ఓపెన్గా వదిలేస్తున్నాను, అంతే. జస్ట్ ఒక రౌండ్, మనకి మిషన్ కూడా ఉండక్కర్లేదు అండి, హ్యాండ్తో అయినా వేసేసుకోవచ్చు. ఇది కూడా వేసేసాను, 2 అలా వేసేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో తీసేద్దాం. ఇంకా మీకు సీన్ అర్థమైపోయి ఉంటుంది.
మన దగ్గర ఏదైనా కొబ్బరి పీచే కాదండి, ఏదైనా కూడా అంటే లోపల పెట్టనీకి మనకి ఏది అనుకూలంగా ఉంటుంది అని కోయర్ కావచ్చు, తర్వాత స్పాంజ్ కావచ్చు, ఇంకా ఇలాంటి ప్లాస్టిక్వి కావచ్చు, ఏదైనా కూడా ఈవెన్ మనకి స్టీల్ పీసులు వస్తాయి చూడండి, అది మనకి గిన్నెలకు తట్టుకొని మొత్తం అంతా ఉడుస్తుంది. అలా కాకుండా దీన్ని ఇందులో పెట్టేసినాం అనుకోండి, చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడంతా కూడా నీట్గా సర్దేసుకొని కాస్త తీసి అందులో పెట్టేసేయాలి. అంతేనండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇంతే కదా, ఏముందిలే అన్నీ ఇంతే కదా అని అనుకోకండి. చూస్తూ ఉంటే మధ్య మధ్యలో టిప్స్ ఏమన్నా ఉంటే చెప్తాను. ఇంకా మీరంతా కూడా అలాగా ఇన్సర్ట్ చేసేసుకోండి. తర్వాత మీరు మిషన్తో అయినా వేయచ్చు, క్లోజ్ చేయొచ్చు, స్టిచ్ వేసి, లేదు అంటే హ్యాండ్తో అయినా చేసేయచ్చు. దీనికి పెద్ద బ్రహ్మ విద్యలే రానక్కర్లేదండి. చిన్నగా మనకి స్టిచ్ చేసుకోవడం తెలిస్తే చాలు, అంతే. చూసారు కదా, ఇంకా మొత్తం అంతా క్లోజ్ చేసేసి లోపలికి మడిచేసి నీట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. నేను కాస్త చిన్నదే కదా, కాస్తే పడుతుందేమో అనుకున్నాను, కానీ ఈవెన్ కొబ్బరి పీచు పెట్టిన దాంట్లో అయినా దీంట్లో అయినా ఎంత పెడితే అంత దూరిపోతూనే ఉంది అండి. ఇంకా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రోప్స్తో, అంటే మామూలుగా మనం ప్లాస్టిక్ వాడద్దు అనుకోండి, బట్ మనం ఈ షింకులు, వాష్ బేసిన్లు ఇవన్నీ క్లీన్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు. అలాగ మొత్తం అంతా కూడా లోపలికి పెట్టేసి ఇంకా ఫోల్డ్ చేసేసి స్టిచెస్ వేస్తే సరిపోతుంది అండి. మీరు హ్యాండ్తో అయినా వేయండి, లేదు అంటే మిషన్ పైన అయినా వేయండి. నేనైతే మిషన్ పైనే వేసానండి. చాలా చక్కగా యూస్ఫుల్గా ఒక 5-6 ఐటమ్స్ ఇందులో తయారు చేసుకోవచ్చండి. చూసారా, చక్కగా ఈ స్క్రబ్బర్తోని మనము ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా శుభ్రం చేసేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే కాదండి, దీంతో కూడా చక్కగా గట్టిగా మంచిగా పట్టి తోమేయచ్చు అండి. గిన్నెలన్నీ కూడా శుభ్రం అయిపోతాయి. ఈజీగా మన పని అంతా అయిపోతుంది. ఇది నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను అండి, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా వాడాలి అని. చాలా చక్కగా యూజ్ అవుతుంది నాకు. అన్నీ అంటే పని ఈజీగా చేసుకోవడానికి, స్టవ్ కానీ, వాష్ బేసిన్ కానీ, తర్వాత షింక్ దగ్గర మనకి గిన్నెలు కడిగినప్పుడు అలా స్పాట్స్ అంతా కూడా సోప్ పడుతుంది కదా, దాన్ని తుడవడానికి కానీ చక్కగా యూజ్ అవుతుంది. దాన్ని బేస్గా తీసుకొని ఇంకా ఏమైనా చేయొచ్చా, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అని థింక్ చేసినప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఎలానో వేస్ట్గా బయట పడేస్తున్నాం కదా, అలా బయట వేస్ట్గా పడేసే కన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొన్ని రోజులు మనం రీయూజ్ చేసుకోవచ్చు, మన ఎన్వైరన్మెంట్ను కూడా సేవ్ చేయొచ్చు అని ఒక థాట్ నాకు వచ్చింది అండి. అలా నేను ఇవి ప్రిపేర్ చేశాను. చాలా యూస్ఫుల్గా ఉన్నాయి అండ్ మీరు కూడా యూజ్ చేసేసుకోండి. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్, టేక్ కేర్ అండి.